సో ప్రస్తుతం మనం అబుదాబి ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ దగ్గర ఉన్నాం. మనతో పాటు ఉన్నారు రాహుల్ సిప్లిగంజ్. రాహుల్జీ ధూల్పేట్ నుంచి ఆస్కార్ లెవెల్కి ఎదిగారు, ఇప్పుడు ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్లో కూడా ఇక్కడికి వచ్చారు. సో ఏమనిపిస్తుంది ఈ ప్రస్థానం చూస్తే? చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అండ్ గెట్టింగ్ నామినేటెడ్ అది అండ్ ఒక మేమ్ ఫేమస్ అనే మూవీ నుండి అయ్యయ్యో అనే సాంగ్ నామినేట్ అవ్వడం, దానికి నేను సింగర్ అవ్వడం, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. సార్ ఆ పాట పాడి వినిపిస్తారా? అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో ఏమయ్యింది గుండెలోన, నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమాయలోనా. సో ఎక్స్పెక్టింగ్ అవార్డ్ ఇంతకుముందు ఫస్ట్ టైం కదా ఐ ఫస్ట్ టైం అండ్ హోప్ సో విల్ గెట్ అవార్డ్ అండ్ అదే విష్తో వచ్చినాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఆస్కార్ వచ్చిన తర్వాత సి ఎవ్రీ రికగ్నైజేషన్ ఈస్ అ రికగ్నైజేషన్ సార్. దట్ ఈస్ అంటే ఆస్కార్ వచ్చిందని చెప్పేసి మనము యూనో ఆస్కార్ ఈజ్ అన్ అమెరికన్ అవార్డ్, ఐఫా ఈజ్ అన్ ఇండియన్ అవార్డ్. యా. సో మీకు పర్సనల్గా బెస్ట్ అనిపించిన అవార్డు అంటే ఫస్ట్ టైం మీరు అందుకున్న అవార్డు? ఫస్ట్ టైం నేను అందుకోబోయే అవార్డ్ లాస్ట్ ఇయర్ ఒక అవార్డ్ అందుకున్నాను, దట్ వాజ్ అ గామా అవార్డ్. అండ్ ఈసారి అంటే పెద్ద అవార్డ్స్ లైక్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ అట్ ఆస్కర్స్ ఏదన్నా అవార్డ్ ఫంక్షన్కి వచ్చాను, పెద్ద అవార్డ్ ఫంక్షన్ లైక్ నేషనల్ అవార్డ్ ఫంక్షన్, దట్ ఈజ్ ఐఫా. ఎట్లా ఉందంటే మిగతా లాంగ్వేజ్ ఎట్లా ఉంది? తెలుగు ఒకటి కాకుండా మిగతా లాంగ్వేజ్లో ఆపర్చునిటీస్ వస్తున్నాయా? తెలుగు సినిమా కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిపోయింది కదా, సో తెలుగులో పాడితే సరిపోద్ది కదా. సో దెన్ మనం ఒక తెలుగులో పాడితే చాలు. సో మిగతా లాంగ్వేజెస్ విల్ ట్రై చేస్తే వస్తే పాడతాం. బట్ గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ సింగింగ్ ఇన్ తెలుగు. అండ్ తెలుగు ఈజ్ బికమింగ్ ఇన్ పాన్ ఇండియన్ మూవీస్. ఎన్ని పాటలు పాడారు ఇప్పటివరకు? చాలా పాటలు పాడుంటాయి సార్, మోర్ దెన్ 700-800. ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా ఇప్పుడు శంకర్ జీ కా బేట, మొన్న వినాయక చవితిలో చాలా వరకు మీ సాంగే వచ్చింది, శంకర్ జీ కా బేట గాడికి బయట. సో అటువంటివి పర్సనల్గా కూడా సినిమాల కంటే కూడా రికగ్నిషన్ వచ్చాయి. ఏమనిపిస్తుంది అట్లా చూసి? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇండిపెండెంట్గా కూడా ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గ్రోత్ అవ్వడం, అండ్ ఏదో ఒక రోజు బెస్ట్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అవార్డు కూడా కేటగిరీ ఇన్వాల్వ్ అవుతుందని భావిస్తున్నాను. ఆ కేటగిరీ కూడా పెట్టాలని కోరుతున్నాను అంతే. దట్స్ ఇట్. బికాజ్ ఆల్ ఇండిపెండెంట్ సింగర్స్ విల్ గెట్ రికగ్నేషన్, they'll do and they'll. ఒకసారి మీరు ఆస్కార్ వచ్చిన నాటు సంబంధించి ఒకసారి పాడి వినిపిస్తారా? నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు. థ్యాంక్ యూ రాహుల్జీ, థ్యాంక్ యూ. రైట్. సో మొత్తాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఐఫా అవార్డ్స్కు నామినేట్ అయ్యారు. చాలామంది ఐఫా అవార్డ్స్ ఈసారి అబుదాబిలో జరుగుతుంది, యూఏఈలో. చాలామంది చిరంజీవి చీఫ్ గెస్ట్గా వస్తున్నారు, చాలామంది సింగర్స్, యాక్టర్స్ అందరు కూడా వస్తున్నారు. జనరల్గా ఐఫా అవార్డ్స్ బాలీవుడ్కి మాత్రమే పరిమితం. బట్ 2016-17లో 2 సార్లు హైదరాబాద్లో జరిగింది. బట్ ఈసారి ఇంటర్నేషనల్ వేదికగా అబుదాబి వేదికగా ఐఫా అవార్డ్స్ జరుగుతున్నాయి. దీన్ని జీ మీడియా పార్ట్నర్గా, అఫీషియల్ మీడియా పార్ట్నర్గా కవర్ చేస్తుంది. సో ఐఫా సెంటర్ నుంచి ಭರತ್ ಕುಮಾರ್, ಜಿ ತೆಲುಗು ನ್ಯೂಸ್. ಜಿ ಕನ್ನಡ ನ್ಯೂಸ್ ಈಗ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೇ ನೋಡಿ. ಎಲ್ಲ ಕೇಬಲ್ಗಳಲ್ಲಿ ಈಗ ಲಭ್ಯ. ನಿಮ್ಮ ನೆಚ್ಚಿನ ಜಿ ಕನ್ನಡ ನ್ಯೂಸ್ ಈಗ ಸನ್ ಡೈರೆಕ್ಟ್ ನಲ್ಲಿ ನಂಬರ್ 292, ಟಾಟಾ ಪ್ಲೇ ನಂಬರ್ 1664, ಜಿಯೋ ಟಿವಿ ನಂಬರ್ 1334, ಎನ್ಎಕ್ಸ್ಟಿ ಡಿಜಿಟಲ್ ನಂಬರ್ 30, ಎನ್ ಕೇಬಲ್ ನಂಬರ್ 30, ಸಿಟಿ ನೆಟ್ವರ್ಕ್ಸ್ 51, ಯು ಡಿಜಿಟಲ್ ನಂಬರ್ 162, ಜಿಟಿಪಿಎಲ್ ನಂಬರ್ 17, ರಾಕ್ಲೈನ್ ಟೆಲಿಕಮ್ಯುನಿಕೇಶನ್ಸ್ ನಂಬರ್ 42, ಶ್ರೀ ಬಸವೇಶ್ವರ ಕೇಬಲ್ ನಂಬರ್ 168, ರೂರಲ್ ಕೇಬಲ್ ನೆಟ್ವರ್ಕ್ 60, ವಿನಾಯಕ ಡಿಜಿಟಲ್ 57, ಅಭಿಷೇಕ್ ಕೇಬಲ್ 821, ಸಿಟಿ ಚಾನೆಲ್ 53, ಸಿದ್ದೇಶ್ವರ ಕೇಬಲ್ ನೆಟ್ವರ್ಕ್ 57, ವಿ4 ಡಿಜಿಟಲ್ ಇನ್ಫೋಟೆಕ್ 628, ಸೂರ್ಯ ಡಿಜಿಟಲ್ ನೆಟ್ವರ್ಕ್ಸ್ 53, ಗಜಾನನ್ ಡಿಜಿಟಲ್ ನಂಬರ್ 836, ಮಲ್ನಾಡ್ ಇನ್ಫೋಟೆಕ್ ಪ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್ ನಂಬರ್ 56, ಮೆಟ್ರೋಕ್ಯಾಸ್ಟ್ ನಂಬರ್ 830, ವಿಕ್ಟರಿ ಡಿಜಿಟಲ್ ನಂಬರ್ 167ರಲ್ಲಿ ನೋಡಿ ಆನಂದಿಸಿ.